హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓబీ విజయ్ మాట్లాడుతున్నా. ఇక్కడ జరిగే పూజ చలువ బిందె పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా ఇస్వి పర్వతాపురం సరిహద్దుల్లో వెలిసిన తాండా నాగమ్మ మాత యొక్క చలువ బిందె పూజ ఫ్రెండ్స్. ఇదైతే చలువ బిందె బాలకులం నుంచి తాండా నాగమ్మ గుడికి వెళ్ళి అక్కడ చలువ బిందె ప్రతిష్ఠించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి గాను గంగమ్మ పూజకి బాలకులంకి వచ్చి అక్కడ చలువ బిందె పూజ చేసుకొని డోళ్ళు తప్పులు సందళ్ళతో అట్టహాసంగా బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి దాదాపు 250 ఎకరాలు పైగా పొలాలను కాపాడుతూ రైతులందరినీ చల్లగా చూస్తూ ఈమె వెలిసింది ఫ్రెండ్స్. ఆమెకు మొదటి ఆషాఢ శుక్రవారం కాబట్టి మేమందరం పూజ చేయడం చలువ బిందె చేయాలని నిర్ణయించుకొని పెద్దలందరి సమక్షంలో ఈ వేడుకను చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న బొడ్రాయి వచ్చేసి మన ఆదోని అంటే పర్వతాపురము ఇస్వికి సరిహద్దుల్లో వెలిసింది ఫ్రెండ్స్. ఇక్కడ పూజ చేసుకొని బొడ్రాయి మీదుగా పొలాల వెంట అందరూ సంద్రంతో చలువ బిందెను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందుకు చాలా కులం మతం అతీతంగా కదిలి వచ్చారు ఫ్రెండ్స్. ఆ సంతోషాన్ని అట్టహాసంగా చాలా సంతోషంగా చెప్పడానికి వీలు లేనంత సంతోషంగా అమ్మవార్లు పూనడం కూడా జరిగింది ఫ్రెండ్స్. వచ్చేసి పొలాలలో వచ్చి తాండనాగమ్మ మీకు కనిపిస్తున్న ఆ వేప చెట్టు కిందే వెలిసింది ఫ్రెండ్స్. ఆ వేప చెట్టు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆ చలువ బిందెను దింపి ప్రతిష్ఠించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దింపిన మరుక్షణమే తప్పెళ్ళు డోళ్ళు శబ్దానికి అక్కడ ఉండే అమ్మవారు పూని నాకు మంచి జరిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని వెంటనే శరీరవాణి మొత్తం పలికి చెప్పింది ఫ్రెండ్స్. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పినందుకు భక్తులందరూ చాలా సంతోషంగా పూజలు చేసి కాయి కర్పూరం సాంబ్రాణి మొత్తం పూల దండలతో నిమ్మకాయల దండలతో అమ్మవారిని అలంకరించి ప్రతిష్ఠించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు.